మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా తంత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన మీడియా వారికి, టు ద హోల్ టీమ్ ఆఫ్ తంత్ర మూవీ. అనన్య గారు, గుడ్ టు సీ యూ. చాలా అందంగా తయారవుతున్నారు రోజు రోజుకి. సో హ్యాపీ టు సీ యూ. అండ్ ధనుష్ గారికి హార్డీ వెల్కమ్. అండ్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం తేజ గారికి హార్డీ వెల్కమ్. అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం శ్రీనివాస్ గారు. అండ్ ఇవాళ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్స్ నుంచి ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, అండ్ అలానే టీవీ5 రాంబాబు గారు, అండ్ అలానే నాయుడు గారికి కూడా హార్డీ వెల్కమ్. అండ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ సురేష్ గారికి, అండ్ అలానే లక్ష్మీనారాయణ గారికి హార్డీ వెల్కమ్. సో ఇవాళ వీళ్ళందరూ కూడా మన చీఫ్ గెస్ట్ అనమాట. వీళ్ళందరి చేతుల మీదుగా మన ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. సో గుడ్ టు సీ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా ధ్రువన్ గారికి కూడా హార్డీ వెల్కమ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ చాలా 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 బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కంగ్రాచ్యులేషన్స్. అండ్ టీజర్లో చూసాము, అదిరిపోయింది. ఓన్లీ టీజర్లోనే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్లో ఎలా ఉంటుంది, 70mm స్క్రీన్లో మొత్తం సినిమాలో ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాము. అండ్ సో ఇవాళ ట్రైలర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. స్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ హారర్ జర్నర్ సినిమాలకు కానివ్వండి, కొంచెం మైథికల్ టచ్ ఉన్న సినిమాలకు కానివ్వండి, ఇలాంటి సూపర్ స్టిషన్స్, బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఉన్న సినిమాలకి ఈ మధ్య కాలంలో ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే, రీసెంట్గా మసూదా చూసాము, విరూపాక్ష చూసాము, అండ్ ఇప్పుడు ఈ తంత్ర బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ తంత్ర. అండ్ చాలా అందంగా ఉన్నారు మన తెలుగింటి అమ్మాయి అనన్య గారు, అండ్ మీరు కూడా ధనుష్ గారు. సో గుడ్ టు సీ యూ. అండ్ ఫస్ట్ సినిమా మంచి లక్ని మీ ఇద్దరికి చేకూర్చాలని కోరుకుంటున్నాం. అదిరిపోయింది కదా, అసలు మామూలుగా లేదు. ప్రెజెంటేషన్ కానివ్వండి, ఆ జాన్రా కానివ్వండి, అండ్ ధ్రువన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అండ్ శ్రీనివాస్ గారి స్క్రీన్ ప్లే, టేకింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతిదీ కూడా అదిరిపోయాయి అంతే. అసలు అనన్య నాగల్ల గారు అయితే ప్రతి సినిమాకి తనను తాను నిరూపించుకుంటున్న విధానం ఇస్ అద్భుతం. చాలా చక్కగా చేశారు. అండ్ ఎవ్రీడే యు ఆర్ గ్రోయింగ్. సో గుడ్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ అయినటువంటి తేజ గారిని. 1 minute అండి. ఫస్ట్ కాపీ మూవీస్, బీ ద వే ఫిలిమ్స్ అండ్ వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు గారు, రవి చైతన్య గారు ప్రొడ్యూసర్స్గా, తేజ గారు కో ప్రొడ్యూసర్గా, అండ్ సాయిరామ్ ఉదయ్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అండ్ విజయ్ భాస్కర్ గారు కూడా ఇందులో ఒక డిఓపిగా చేయడం జరిగింది. అండ్ మన ధ్రువన్ గారి మ్యూజికల్లో శ్రీనివాస్ గోపిశెట్టి గారి అద్భుతమైన స్క్రీన్ ప్లే డైరెక్షన్లో మనం March 15th ఈ సినిమాని చూడబోతున్నాం. ఇందులో మెయిన్ లీడ్స్గా సలోని గారు, అండ్ టెంపర్ వంశీ గారు, అండ్ అనన్య నాగల్ల గారు, ధనుష్ గారు, కుశాలిని గారు, భువన్ గారు, కేఎల్కే మణి గారు, మనోజ్ ముత్యం గారు, అండ్ అలానే భాస్కర్ గారు, ఇలా అద్భుతమైన కాస్టింగ్తో మనల్కి March 15th ఈ సినిమాని అందించబోతున్నారు తంత్ర. తప్పకుండా ఈ సినిమాని థియేట్రికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. స్పెషలీ ఇలాంటి జోనర్స్ ఈ మధ్యకాలంలో మన ఆడియన్స్ అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి. హారర్ ఫిలిమ్స్ అండ్ మైథాలజికల్ టచ్ ఉన్న ఫిలిమ్స్, అండ్ స్పెషలీ ఇలాంటి సూపర్ స్టిషన్స్. అసలు ఈ సినిమాలో అసలు ఏంటి నిజంగా ఇలాంటి కాలంలో కూడా సూపర్ స్టిషన్స్ని నమ్ముతున్నారా అన్నది తెలియాలి అంటే March 15th మనందరం థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో గుడ్ అండి తేజ గారు, కంగ్రాచ్యులేషన్స్. అండ్ మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు పిలిచేద్దాము కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం తేజ గారు. హార్డీ వెల్కమ్. And now let me invite director of this film Srinivas Gopishetty garu onto the stage please. కొంచెం మిడిల్కి వెళ్ళరా. And now let me invite our very own మన తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల గారు onto the stage please. Middle. And now let me invite our chief guest today, Rambabu garu, Lakshminarayana garu, Naidu garu, and Suresh Kaviriyani garu, and again Lakshminarayana garu onto the stage please. ముందుగా
ముందుగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి లక్ష్మీనారాయణ గారిని, రాంబాబు గారిని, నాయుడు గారిని బొకే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ చేస్తున్నారు అనన్య నాగల్ల గారు, కో ప్రొడ్యూసర్ తేజ గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. అండ్ ఇప్పుడు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి సురేష్ గారికి, లక్ష్మీనారాయణ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హీరో ధనుష్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite DOP of this film, Sai Ram Uday garu, onto the stage, please. Sai Ram Uday garu. Visuals adiripoyayi. And now let me invite music director of this film, Dhruvan garu, onto the stage, please. And ఇందులో నటించినటువంటి KLK మణి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ మనోజ్ గారు అలానే భువన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ భాస్కర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ టీంకి సంబంధించి ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఎవరైనా ఉంటే అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రొడ్యూసర్లే, తర్వాత మిగతా ఎవరైనా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ద ఈవెంట్. టోటల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా కూడా ఈ మధ్యన బాగా ప్రమోట్ చేస్తున్నాయి మన చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడే కన్నా ముందు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మా ట్రైలర్ని, ఇప్పుడు ఎందుకంటే మీడియా వాళ్ళు మూవీని కానీ ట్రైలర్స్ని కానీ ప్రమోషన్లో ఎప్పటి నుంచో వాళ్ళ పాత్ర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి వాళ్ళని మేము చూస్ చేసుకొని ఈరోజు మమ్మల్ని మా రిక్వెస్ట్ని మన్నించి మీరు అందరూ వచ్చి మా సినిమాని, మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని కేటాయించినందుకు. మీరు ట్రైలర్ వాచ్ చేశారు కదా, మీ ఒక్క అభిప్రాయాన్ని చెప్తూ మమ్మల్ని విష్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ ఇప్పుడు TV5 రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. ట్రైలర్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసిన మసూదా కానీ తర్వాత పొలిమేర కానీ ఈ రెండు సినిమాల స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా తీశాడు శ్రీనివాస్ డైరెక్టర్ గారు. చాలా బాగా చేశారు. అనన్య కూడా, మల్లేశం, తర్వాత వకీల్ సాబ్, తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ రోల్ చేస్తూ మన తెలుగు అమ్మాయి చాలా ముందుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఈ సినిమా కో ప్రొడ్యూసర్ తేజ నాకు బాగా ఫ్రెండ్, ఇక్కడికి వచ్చాక కలిసాం. అలాగే మా ఫ్రెండ్ భువన్ కూడా సినిమాలో మంచి రోల్ యాక్ట్ చేసినట్టు కనిపించాడు. వెరీ నైస్. తేజ పిఆర్ఓగా ఇది సినిమా చేస్తుంది. ఇండివిజువల్గా ఆల్ ది వెరీ బెస్ట్. టీంలో పనిచేసిన అందరికీ, టెంపర్ వంశీ కూడా బాగా ఫ్రెండ్. చూస్తూ ఉంటే ట్రైలర్ అందరూ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ప్లస్ పర్సనల్గా కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ ఇప్పుడు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మాట్లాడండి సార్. ఏంటి సార్ ప్లీజ్. ఆల్ ద బెస్ట్ టు తంత్ర టీమ్. సార్ మిడిల్కి రండి నాయుడు గారు. సార్ మిడిల్కి రండి. ఆల్ ద బెస్ట్ టు తంత్ర మూవీ టీమ్. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ నాయుడు గారు. ఆయన మాటలు ముత్యాలు ఇంకంతే. అండ్ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిడిల్కి రండి. మీరైనా వస్తారా? మీకు కూడా సిగ్గా. తంత్ర టైటిలే క్యాచ్గా ఉంది. దాంతోపాటు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీనివాస్ బాగా ఆ విజువల్స్ని ఎలా క్యాప్చర్ చేయాలో అలా చేపించుకున్నాడని నాకు అనిపించింది. అనన్యతో పాటు ధనుష్ కూడా బాగానే చేశారు ఇందులో. ఈ టోటల్గా ఇది ఒక మనుషుల్ని ఆకట్టుకునే విధంగా ఒక స్పెషలైజేషన్ లాగా ఉంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ గారు, అందరూ మాట్లాడాల్సిందే ఒకరి తర్వాత ఒకరు. హలో అండి. తంత్ర ట్రైలరు చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే తెలుగమ్మ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత తెలుగు అమ్మాయిలు షైన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అనన్య నాగర్ల తెలుగు అమ్మాయి కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇంతకుముందు ఎప్పుడో మంత్ర అని ఒక సినిమా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తంత్ర అని ఈ సినిమా వింటున్నాము. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్లో ఆయన ధ్రువన్ మంచి సంగీతమే ఇచ్చాడని అనుకుంటున్నాను. అలాగే ఇందులో నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని, మంచి విజయం సాధించాలని మా అసోసియేషన్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. సినిమాలో పనిచేసిన డైరెక్టర్, హీరో, హీరోయిన్, టెక్నీషియన్స్, సినిమా వెనకాల పనిచేసినటువంటి వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మా యాంకర్ కూడా, అందరికీ నమస్తే. నిజానికి ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్తో పాటు ఒక సాంగ్ కూడా చూసినాము. సాంగ్ మంచి మెలోడీస్గా ఉంది. ఈ హర్రర్ సినిమాలో మెలోడీ సాంగ్స్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. బట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ బాగుంది బ్రదర్, మంచి మ్యూజిక్ ఇచ్చు. నాకు కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, బాగుంది. ఇండస్ట్రీలో తమిళ్ డ్యాన్సర్లకును తెలుగు డ్యాన్సర్లకు ఒక రేషియో ఉంటుంది. 50% తమిళ డ్యాన్సర్లు ఉంటే 50% తెలుగు డ్యాన్సర్లు ఉన్నది ఒక రూల్ ఉంది. అట్లానే రాబోయే రోజుల్లో కూడా 50% సౌత్ ఇండియన్ అమ్మాయిలు, 50% నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉంటే తెలుగు అమ్మాయిలు చాలామంది బయటికి వస్తారు. తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు హీరోయిన్స్ లేరు మనకు. కాబట్టి ఇట్లాంటి కండిషన్ ఏదైనా పెడితే మాత్రం ఇట్లాంటి అనన్య లాంటి చాలామంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి తెలుగు అమ్మాయిలు అందరూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఫుల్గా హౌస్ఫుల్స్ అన్ని, థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అయ్యి బ్రహ్మాండంగా సినిమా ఆడాలి. ప్రొడ్యూసర్కు బ్రహ్మాండమైన డబ్బులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డిఓపి సాయిరామ్ ఉదయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు. హాయ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మ్యాక్సిమం తంత్రాలో 80% నైట్ షూట్సే ఉంటాయండి. అండ్ చాలా ఛాలెంజింగ్. అండ్ డేలో ఏమి నైట్ షూట్స్ కన్వర్ట్ చేసి షూట్ చేసింది లేదు. మ్యాక్స్ 80% నైట్సే షూట్ చేసాం. అండ్ ఫారెస్ట్ చిన్నవి అన్నీ. అండ్ మీకు ఓపెనింగ్ షాట్ ట్రైలర్లో కనిపిస్తుంది, ఫుల్ ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటాయి. అండ్ అది ఇట్స్ నాట్ సీజీ అండ్ డిఏలో కన్వర్ట్ చేసింది కాదు, రియల్గా నైట్ షూట్స్ ప్లాన్ చేసింది. అండ్ టెక్నికల్ సినిమా చూసాం అందరం. చాలా బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, ఎడిటర్ ఉద్దా గారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధ్రువన్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ గెస్ట్లందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ధ్రువన్ గారు ప్లీజ్ ఇక్కడ జాయిన్ అవ్వండి. యా. Thank you, sirs. Thank you for being here. మీరెందుకు వెళ్ళిపోతున్నారు? మాట్లాడేశారనా? నిల్చోండి. పడొద్దా వీడియోలో మనం? సార్ భాస్కర్ గారు నిల్చోండి. టీం అందరికి
ఎస్ అండ్ ఇందులో యాక్ట్ చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు, రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు భువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరికీ ఎంతో ఆప్తులు ఈయన. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ మూవీలో చూడడం. ఎస్. నాకు మాత్రం కొంచెం టెన్షన్గా ఉందమ్మా. ఎప్పుడు తక్కువ కదా స్టేజ్ మధ్యలో ఉండడం. బట్ ఈరోజు శ్రీని గారు తీసుకున్న డెసిషన్, మా అన్నలందరితో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండి. నేను కూడా ఆ సంఘంలో సభ్యుని కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ట్రైలర్ బాగా ఉంది, ఎందుకంటే మేము షూట్ చేసిన తర్వాత ఇదే చూడడం విజువల్. నా వరకు అయితే నా ఫ్రెండ్స్ అజార్ అండ్ రమేష్ ఇద్దరు ఒకరోజు శ్రీనివాస్ని కలొస్తావు, ఒకసారి నీ ఫోటో చూపిస్తే కలవమన్నాడు అన్నాడు. కలిసినప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు అడిగింది, నీకు దెయ్యాలంటే నమ్ముతారా అని. నమ్ముతానో లేదు తెలియదండి, భయపడతాను అని చెప్పా. అయితే ఈ సినిమాలో మీరు దెయ్యాలను భయపడకూడదండి, మీరు దెయ్యాలకి భయపడే క్యారెక్టర్ కాదు మీది అన్నారు. అంటే మీరు దెయ్యాల సినిమా సార్ అడిగా. ఎందుకంటే నేను చూడడమే చాలా భయంగా చూస్తాను హర్రర్ మూవీస్. ఇందులో హర్రర్ మూవీలో యాక్ట్ చేయించారు 2 రాత్రులు, చాలా భయపెట్టారండి. సినిమా ఇంకా భయపెట్టాలని మేము ఆడియన్స్ని భయపెట్టి నిర్మాతకి డబ్బుల్ని, డైరెక్టర్కి పేరుని, ఆర్టిస్టులకి కూడా పేర్లను తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి అంటే అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిపి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, ఆ రోజు వెరీ టఫ్ డే. అది మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్. అతను పెద్ద మోనోలాగా ఆ రోజు. బట్ హీ డిడ్ వెరీ వెల్. అనన్య బాగా చేస్తుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. నేను సరదాగా ఒకరోజు సెట్లో ఇది ఎలా అని ఊరక అడుగుతూ ఉంటాం కదా, ఎక్కువ కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నాం కదా అడుగుతుంటే ఆయన నేను అడిగింది ఒక ప్రశ్న అయితే నాకు ఆ పావుగంట సమాధానం చెప్పారు. అప్పుడే అర్థమైంది నేను దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని. సో ఆ ప్రిపరేషను సినిమాలో కనబడుతుందని, సినిమాకి మంచిగా రివ్యూస్, రెవెన్యూస్, అప్రిషియేషన్స్ అన్నీ వస్తాయని కోరుకుంటున్నాయి. అండ్ ఇంకా డిఓపీస్ అండి, ఫస్ట్ డే టైంలో షూటింగ్ అప్పుడు విజయ్ ఉన్నాడు, అతను ఫ్రెండే. తర్వాత నైట్ షూట్లకి మా బ్రదర్ వచ్చాడు, ఇతను ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజే. సో వీళ్ళిద్దరూ బాగా కష్టపడ్డారు. అండ్ నైట్ షూట్లో చేసిన మన డిఓపీ చాలా, అంటే ఇందాక చెప్తున్నారు కదా, ఎక్కువగా డిఏలోనో సీజీలోనో అలాంటి అంబియన్స్ క్రియేట్ చేస్తుంటారు పోస్ట్లో. బట్ మనోడు ఆ రోజుని సెట్కి వెళ్ళంగానే చాలా షాక్ అయ్యా అనమాట. ఏంటి ఇంత గ్రాండ్గా చేసాడేంటి, ఇంత చాలా న్యాచురల్గా చేసాడేంటి అని షాక్ అయ్యా. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భువన్ గారు. అండ్ ఇప్పుడు భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో మనల్ని అలరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన గెస్ట్లకి, స్టేజ్ మీద ఉన్న మా సహా నటీనటులకి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి నమస్కారం. తంత్ర అనే సినిమా నాకు దయాకర్ హ్యాస్ టోల్డ్ మీ, ఒకసారి చెప్పారనమాట, ఇలా పర్టికులర్ క్యారెక్టర్ ఉంది మీకు, మీరు తప్పకుండా చేయాలి సార్ అని. నేను శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా నేను సెట్స్ దగ్గరే కలిశాను. ఆయన ఎంత కూల్గా చేయించారంటే అండి, టు బీ ఫ్రాంక్ ఎనఫ్, ఆయన చాలా మితభాషి, కదిపితే మటుకు చాలా మాట్లాడతారు. భువన్ గారు చెప్పినట్టు 15 నిమిషాలు చెప్పారట ఆయనకి ఎక్స్ప్లెనేషన్. అలాగా హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ జిస్ట్ ఆఫ్ ద మూవీ అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ చూసి ఈ కొత్త దర్శకుల్ని ఆదరించాలని, కొత్త నటీనటులకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ, అలాగే ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్, ఆయన నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు అండ్ హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. స్పెషల్లీ ఇవాళ పాట రిలీజ్ అయింది, ఒక డ్యూయట్, అద్భుతంగా వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను నటింప చేసిన శ్రీనివాస్ గారికి, నన్ను ఇందాక తీసుకొచ్చిన వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడూ చూస్తుంటాము ఇలాంటి సినిమాల్లో, ఈ హర్రర్ సినిమాలు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి.
చాలా చాలా కష్టపడి చెయ్యాలి. వారు చెప్పినట్టుగా ఇందాక చీకటి కొట్టుల్లోనూ బాగా ఆ లైటింగ్ పెట్టినప్పుడు ఆ కిరోసిన్ నుంచి ముక్కుల్లోకి వెళ్ళి ఇదంతా చాలా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత ఆ కష్టమంతా ఎటు దూది పింజలాగా ఎగిరిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా ఈ తంత్ర సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉందండి, ప్లీజ్. చాలా అద్భుతంగా వచ్చింది. ట్రైలరే ఇంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో మాకు అర్థమైపోయింది. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఎస్, మీరు కూడా బాగున్నారు చాలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీంకి, తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. మీ అందరం చూస్తుంటే నేను మీడియా పర్సన్నే. నేను వాల్ట్ డిస్నీలో పనిచేశాను, స్టార్మా, G5లో పనిచేశాను. సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు. అందుకని మా సినిమాకి గెస్ట్లు మీడియా మిత్రులని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు. తర్వాత నేను కొంచెం 5 minutes మాట్లాడతాను, భరించండి. నేను శ్రీకాకుళంలో ఒక మందస అనే ఊరు నుంచి వచ్చానండి. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అయిందనమాట. నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయానని చెప్పి. నా ఆస్తి ఏంటంటే యాస అండి. నేను శ్రీకాకుళంలో ఉన్నాను, కానీ శ్రీకాకుళం యాస నాకు అంతగా రాదు. కొంచెం కనబడుతుందేమో, కానీ ఆ యాస రాదు. ఆ యాస అనేది నా ఐడెంటిటీ, నేను వచ్చిన ప్లేస్ తాలూకా పరిమళం. దాన్ని నేను మిస్ అవుతున్నాను. నా మూలం అదే యాస. సో ఆ ఆస్తిని నేను కోల్పోయాను. నిజంగా మనం యాసలో మాట్లాడితే ఎంత ఒరిజినల్గా అనిపిస్తుందండి, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు యాసతోనే మనకి సినిమాలు వస్తున్నాయి, పుష్ప అని మీకు తెలిసే ఉంటుంది. అవి ఎంత ఒరిజినల్గా ఎందుకు అనిపిస్తున్నాయి? యాస వలన. సో ఈ ప్రాసెస్ ఎందుకు నేను మర్చిపోయాను అంటే, మా టీచర్లు చెప్పేవాళ్ళు, అరే యాసతో మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకునేవాడువేనా అని. అది తప్పేమో అనుకుని నేను దాన్ని వదిలించుకున్నా. ప్రాసెస్లో మెల్లగా ఎదిగే క్రమంలో దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద ఆస్తిని కోల్పోయానని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన నాగరికత పెరిగే ప్రాసెస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయండి. వచ్చి ఇది ఫ్యాషనబుల్ కాదు అని మన మీద రుద్దుతారు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనని ల్యాండ్ ఆఫ్ స్నేక్ చామర్స్ అని చెప్పి పిలిచారు. అంటే మనమంతా పాముల్ని ఊదేవాళ్ళం, పాముల్ని ఆటాడించేవాళ్ళం అని చెప్పేసి. తెల్లవాళ్ళు, దొరలు వాళ్ళ అనేసరికి మనం గద్దుకున్నాం. మనకేంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, తొందరగా వాళ్ళని ఇమిటేట్ చేస్తాం. ఆ ప్రాసెస్లో వాళ్ళ తయారవ్వాలి, గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చి మనం కూడా కొన్ని మన మూలాల్ని, మనదైన విజ్ఞానాన్ని కోల్పోయామండి. అలా కోల్పోయిన ఒక విజ్ఞానమే ఈ తంత్రశాస్త్రం. సో దాని మీద కొంచెం లైట్ త్రో చేద్దామన్నదే తంత్ర అనే సినిమా అండి. తంత్ర అంటే యాక్చువల్గా స్ట్రాటజీ. మనం యుద్ధతంత్రం అంటాం, కుతంత్రం అంటాం. సో కానీ జనాల్లోకి ఏంటంటే తంత్ర అంటే ఒక నెగిటివ్ థింగ్, చేతబడి అని. సివిలైజేషన్ మనం ఎదిగే ప్రాసెస్లో దాని మీద బ్యాడ్ లైట్ త్రో చేశారు. ఎలా అయితే బ్రిటిషర్స్ స్నేక్ చామర్స్ అన్నారు, దాని తంత్ర కూడా మామూలు ఒక పూజా విధానమే. అది కూడా భగవంతుని చేరుకునే మార్గమే. ఇన్ఫ్యాక్ట్ భగవంతుని ఇంకా ఆ మార్గంలో తొందరగా చేరుకోవచ్చు ఆ తాంత్రిక ఆస్పెక్ట్స్లో. కానీ మనం అంతా పాజిటివ్ థింగ్ చూసుకోకుండా నెగిటివ్ని చూసుకుంటున్నాం. ఆ తాంత్రిక్ శాస్త్రంలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, అలాంటివి చెప్తూ నేను ఈ మూవీ చేశానండి. సో మనకి మనం ఎంత వదులుకుందాం అనుకున్నా మన బేసిక్ జీవన విధానంలో తాంత్రిక ఆచారం అనేది మమేకం అయిపోయాయండి. లైక్ మనం ముగ్గు వేస్తాం ఇంటి ముందు పొద్దునే, ఆ ముగ్గు
పిల్లలు దిష్టి తీస్తాము, వెహికల్స్కి నిమ్మకాయలు కడతాము. ఇవన్నీ తాంత్రిక ఆచారాలే. కానీ మనం దాన్ని నెగిటివ్గా చూడడం మొదలుపెట్టాం. అలానే మీకు నేను తొందరగా ముగించేస్తానండి, అందరూ ఇంపేషెంట్గా కనబడుతున్నారు నాకు. సో మన దగ్గర 2 రకాల పూజలు ఉన్నాయండి, దక్షిణాచారం, వామాచారం అని. వామాచారం అనేది ఈ తాంత్రిక ప్రాక్టీస్లో భాగం అండి. అఘోరాలు అవి చేస్తారు. అఘోరాలు చేసేది పాజిటివ్గా ఉంటుంది, కానీ మన ఆలోచన క్షుద్రం అయితే మనం చేసే ఈ తాంత్రిక పూజ క్షుద్ర పూజ అయిపోద్ది. సో ప్రతి తాంత్రిక ఆచారం నెగిటివ్ కాదండి, తప్పుడు ఆలోచనతో, క్షుద్రమైన ఆలోచనతో చేసే పూజే క్షుద్ర పూజ అవుతుంది. ఇలాంటి పాయింట్స్ చెప్తూ ఉన్నానండి. సపోజ్ మనకి తాంత్రిక ఆచారంలో ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతిదాన్ని మన భారతీయులు యాక్చువల్గా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే తంత్రానికి ఎలాంటి ఇది మంచిది కాదు అన్నట్టు ఉండదు. మనం పూజ చేస్తే, మామూలు పూజ చేస్తే మడి కట్టుకోవాలి, చేయాలి. తాంత్రికులు అయితే ఉండదండి. వాళ్ళు మాంసం తింటారు, తర్వాత వాళ్ళు సెక్స్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ గంజాయి తింటారు, భంగు తాగుతారు. సో నిషిద్ధం అంటూ ఏముండదు. వాళ్ళు ప్రతిదాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ కింద చూస్తారండి. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. లైక్ మీరు చూస్తుంటే వజ్రోలి రతి అని ఉంది, అది తాంత్రిక్ సెక్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా మన వజ్రోలి రతి అంటే తంత్ర అనగానే సెక్స్ అన్నట్టు చూసుకుంటారు, కానీ తాంత్రిక్ సెక్స్ ద్వారా దేవుడిని చేరుకునే ఒక మార్గం అని చాలామంది తెలియదు. అక్కడేం స్పెర్మ్ రిలీజ్ అవ్వదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిషర్స్ వచ్చిన కొత్తలో మనకి వేశ్య వాటికలు ఉండేవి. వాళ్ళు హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత బలిష్ఠులు. కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని ఇంకా బాగా సాటిస్ఫై చేస్తామని ఒక అపోహలో వచ్చారు. వచ్చాక అక్కడ వాళ్ళు వెళ్ళిన వేశ్యలు ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు. ఏంటి అని అడిగితే, మా తాంత్రికులు వస్తారు, వాళ్ళు 4 hours 5 hours చేస్తారని చెప్పారు. వాళ్ళు షాక్ తిన్నారు. ఇది మన లెగసీ అండి. ఇది మంచిదా చెడ్డదా ఇవి నేను డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మనకంటూ ఇది ఉంది, మనదైన విజ్ఞానం ఉంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అండి తంత్ర అనే సినిమా చేశాను. ఇంకా ఆర్టిస్టుల కోసం మాట్లాడాలంటే అనయ్య గారు ఫస్ట్ నేను అనుకున్న చాయిస్, తనతోనే వెళ్ళిపోయాను. ఒక పల్లెటూరులో పిరికి అమ్మాయి పాత్ర అండి తనది, కానీ తనకి అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఎదురవుతాయి. పిరికి అమ్మాయికి ఆత్మలు కనబడతాయి, చీకటి అంటే భయపడతాను, నిద్రలో నడిచే అలవాటు వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈమె ఎలా సస్టైన్ అవుతుంది. తర్వాత ఆమె క్యారెక్టరేషన్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఊరంతా ఒక వేశ్య కొడుకుని వెలివేస్తే తనని చేరదీసి తను ప్రేమిస్తుంది. ఇలా చాలా వేరియేషన్స్ ఉండి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. అన్ని గారు దాన్ని చాలా ఓవర్ ద బోర్డ్ కాకుండా మంచి బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అల్లు అర్జున్ గారు ఒకసారి అన్నారు, మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి. నిజానికి తెలుగు అమ్మాయిలు ఉన్నారండి, మంచి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు, మనమే గుర్తించట్లేదేమో అనిపించింది. దిల్ రాజు గారి మాటలో చెప్పాలంటే, మీకు గ్లామర్ వేణుమా, గ్లామర్ ఇరుకు, పెర్ఫార్మెన్స్ వేరుమా, పెర్ఫార్మెన్స్ ఇరుకు. మీకు మంచి డైలాగ్ డెలివరీ కానీ, డెడికేషన్ కానీ, ఇలా ఏది చూసుకున్నా ఎవరికి తీసిపోని టాలెంట్ మన దగ్గర ఉందండి, మన తెలుగు వాళ్ళు ఉంది. సో ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా హీరో గురించి చెప్పాలంటే ధనుష్ రఘుముద్రి. తను యాక్టర్ శ్రీహరి ఉన్నారు కదండి, వాళ్ళ తమ్ముడు కొడుకు. ఆ శ్రీహరి లెగసీని అతను కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించిందండి నాకు చూస్తే. నెక్స్ట్ జాలైన్, అతను నవ్వుతుంటే జాలైన్లో నాకు శ్రీహరి గారు కనబడతారు, చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పర్టికులర్ రోల్కి ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైం అతని కళ్ళలో పెయిన్ కావాలి. అతను అలాగని చాలా బ్యాడ్గా కనబడకూడదు, స్ట్రెంగ్త్తో ఉండాలి. తను నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటట్టు కనబడాలి. ఇలాంటి లక్షణాలన్నీ అతను యాక్చువల్గా తను చాలా ఒరిజినల్ యాక్టర్ అండి. చాలా తక్కువ మంది ఇప్పుడున్న న్యూ జనరేషన్ యాక్టర్స్లో ఇంత ఒరిజినల్గా కనిపించే పెర్ఫార్మెన్స్ ఇచ్చే రేర్ జెమ్ తను. థ్యాంక్ యూ ధనుష్. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు మా యాక్టర్స్ గురించి, క్యాస్ట్ గురించి, కానీ సమయాభావం అని తెలుస్తుంది. మీడియా మిత్రుల కళలో అసహనం కనబడుతుంది. ఓకే, సో
మా క్రూ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఉదయ్ కానీ, తర్వాత ధ్రువన్ కానీ, ఉద్ధవ్ గారు ఎడిటర్, విజయ్ భాస్కర్ ఇంకొక డిఓపి, ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి బెస్ట్ ఇచ్చారండి. చిన్న సినిమా అని ఏం లేదండి, ఓన్లీ మన థింకింగ్ ఏజ్ చిన్నగా ఉంటుంది, చిన్న సినిమా అంటే ఏముండదు. ఇంకా ప్రతి యాక్టర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయభావం ఉంది. మనోజ్ గారు కానీ, మణి గారు కానీ అంతా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అసలు ఏంటి మీ నాలెడ్జ్, అసలు మీ ఉచ్చారణ సో నైస్. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక హీరో గారిని, హీరోయిన్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని పిక్చర్ కోసం ముందు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధ్రువన్ గారు ప్లీజ్. ఓకేనా? అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్, చాలా మంచి మూవీస్ చేస్తున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ శ్రవంతి. ఫస్ట్ టైం నీ యాంకరింగ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాను. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరికీ నమస్కారం. టైం క్రంచ్ వల్ల క్లుప్తంగా ముగించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులు ఉన్నారు. సో ఫస్ట్ కాపీ మూవీస్కి థ్యాంక్స్ అండి, నరేష్ గారికి థ్యాంక్స్, అండ్ అలానే రవి చైతన్య గారికి థ్యాంక్స్, అలానే తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ బికేమ్ అ ఫ్యామిలీ నౌ. అండ్ ఇదే బ్యానర్లో నెక్స్ట్ మూవీ కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్గా ఈ ఫిలింలో అందరూ ఒక నమ్మకంతో, కన్విక్షన్తో పర్ఫార్మెన్సెస్ చేశారు. అండ్ అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకున్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి అంటే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను, ఎందుకంటే తిన ఫస్ట్ మూవీ ఇది. అంటే నేను ఒక 10 years నుంచి చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి అన్నిటికీ వర్క్ చేస్తున్నాను, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2 months స్కోర్ చేశాము. ఈ ప్రాసెస్లో 5 kilos పెరిగాను నేను. అండ్ నైట్ చాలా టెన్షన్గా ఉండేదన్నమాట ఆ సీన్స్ అన్ని చూసి. నేను అండ్ మా అసోసియేట్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి క్విక్గా ఐ వాంట్ కాల్ కుషల్ అండ్ అలానే మా లిరిక్ రైటర్ అల్లారాజు, ఇద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి రావాలి కోరుకుంటున్నా. సో అల్లరాజు కూడా చాలా మంచి సాంగ్ రాశాడు, ఇందాక మీరు విన్నారు కదా. ఆ సాంగ్ రాసింది అల్లరాజువే, ధీరే ధీరే అనే సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యూజిక్ని ఇంత మంచిగా ప్రమోట్ చేసినందుకు, రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్ ప్రియారెడ్డి గారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారో, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఈ ప్రాసెస్లో. అండ్ శ్రీనివాస్ గారు మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ లాగా యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ ఐమ్ విషింగ్ యూ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి కలిసి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ అనన్య ఎన్నోసార్లు నేను చూశాను అనేక వేదికల మీద, అండ్ ఆల్సో మూవీ అంతా చూస్తున్నాను. బట్ ఫస్ట్ టైం ఇవాళ కలుసుకుంటున్నాను. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అవర్ కెరియర్స్ బెస్ట్ అని నమ్ముతున్న బలంగా. అలానే ధనుష్ బ్రో, దట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అసలు సూపర్గా చేశారు. అండ్ అందరూ March 15th రోజు వచ్చి థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా వావ్ మూమెంట్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధనుష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్ హీరో. అందరికి నమస్కారం. మా సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఈరోజు ట్రైలర్ వరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మీడియా మిత్రులందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను మా ఈ తంత్ర సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడారు, అంటే ఆయన మామూలుగా మాట్లాడితేనే ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో ఈ సినిమాలో కూడా చాలా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ చాలా 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 ఉన్నాయి. అండ్ దాంతోపాటు యాక్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అంటే ఒక ఎంతో ఎక్స్పోజర్ కూడా వచ్చిందనమాట నాకు పర్సనల్గా. అంటే చాలా వేరియేషన్స్ చూపించడానికి వచ్చింది నాకు. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా శ్రీనివాస్ గారు మొత్తం నాలో ఉన్న ఆ యాక్టర్ని లాగుదామని ట్రై చేసి మళ్ళీ చేపించి టేక్స్ కూడా చాలా బాగా చేయించారు. సో దాంతోపాటు నాకు ఎంతోమంది మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. మెయిన్ అనన్య, తను షీజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్.
అంటే పెద్ద పెద్ద డైలాగ్లని ఒకేసారి చదివి వెంటనే చెప్పేస్తారనమాట. సో ఇట్స్ రియలీ అమేజింగ్. దాంతోపాటు లక్ష్మణ్ మీసాల గారితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అలానే మనోజ్ అండ్ భువన్ గారు అండ్ ఇంకా ఎంతోమంది, టెంపర్ వంశీ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో March 15th రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఒక అంటే చాలామంది ఇది ఒక హారర్ ఫిల్మ్ అన్నట్టే చూస్తున్నారు, కానీ డీప్గా చూసుకుంటే చాలా హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది, దాంతోపాటు సెంటిమెంట్ చాలా బాగా వచ్చాయి సీన్స్ కూడా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మురళి గారు ఎక్కడున్నారు? ఆర్ట్ డైరెక్టర్ మురళి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిస్ అయిపోయారు. తర్వాత మీడియా ముఖంగా ఇంకొకరు సారీ చెప్పాలి. వంశీ గారు మా ట్రయల్ కట్ చేశారు. నేను సమయభావాలను పెరగలేకపోయాను అతన్ని. వంశీ గారు సారీ అండి. యా, అండ్ ఇప్పుడు అనన్య నాగల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడిన తర్వాత సినిమా గురించి మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటనన్య నువ్వు గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు. ఒక హీరోయిన్ కెరియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో, ఇలా ఒక యునో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ, చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు. March 15th రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, మీరు లేట్గా అయిపోయింది అనుకోకుండా, సారీ. యా, ఎలక్ట్రానిక్ మిత్రులకి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మా క్రూ అంతా కూడా ఈ మూవీని చాలా కష్టపడి వర్క్ చేశాము. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ మూవీని March 15 విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A. డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిగతా అందరు కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. యా ప్లీజ్. అండ్ 15th Marchన థియేటర్స్లో తంత్ర సినిమాని చూడండి. అండ్ ఫ్రీ యాక్టివిటీ అట్ ఫ్లిప్ సైడ్ అండ్ 15% ఆఫ్ ఆన్ ఫుడ్ బిల్ అట్ డాన్సింగ్ ప్లేట్స్. ఖచ్చితంగా చూడండి థియేటర్స్లో. 15th March తంత్ర మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అవ్వనివ్వదు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ తంత్ర. తేజ గారిని, ధనుష్ గారిని అండ్ అలానే శ్రీనివాస్ గారిని, అనన్య గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనన్య గారు అండ్ ధనుష్ గారు మిడిల్లో కూర్చోండి. యా,
హాయ్. హాయ్ అనన్య. హాయ్ అండి. దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ iDream Media. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రీవియస్గా అన్వేషి అండ్ ఇంకో సినిమా వచ్చింది పొట్టేలని రిలీజ్ అవ్వలేదు, అదొకటి. అండ్ ఇప్పుడు ఇది. సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. సో అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యూ ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట. ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది. సో ముందు వరకు అది లేదు, అలా చేయలేదు, ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు. సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, మర్చిపోయాను దాని గురించి. బేసిక్లీ ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెసెసరీ అనేది మీరు ఆ సినిమా మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఫిల్మ్, అందుకని చేశాను నేను. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. దర్ ఇస్ గ్లామర్, దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్, దర్ ఇస్ ఎమోషనల్, హారర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి తగ్గ పాత్రలో చేస్తాను అంతే. అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బోల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నానా? అన్నారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. శివాతో ఇంటర్వ్యూ అయింది. సో అప్పుడు చెప్పారు మీరు నేను బోల్ సీన్లు చేయను అని చెప్పారు డైరెక్ట్గా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను. బేసిక్గా చాలామంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధపడ్డారా? అయ్యో. ఓకే, యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఐ థాట్ లైక్ ఓకే క్వీన్ విక్టోరియా కైండ్లో నేను ఏమి యునో ఎలా చేసిన రోల్స్ మంచిగా మన దగ్గరకు వస్తాయి అని అనుకున్నానేమో, పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని. బట్ పర్ఫార్మెన్స్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దట్స్ ఇట్. ఓకే, మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని, నేను కూడా అనుకున్నాను. ఐ హోప్ టు థ్యాంక్ యూ. దిస్ విల్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ యువర్ కెరీర్ అండ్ మూవీ. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను కూడా శ్రీకాకుళం నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇవన్నీ మంత్రశాస్త్రంలో ఉండేటివి చెప్తున్నారు కదా. ప్రీవియస్గా పొలిమేర, విరూపాక్ష అని, పొలిమేర అని, పెండం అని కొన్ని సినిమాలు అంటే లాస్ట్ ఇయర్లో ప్రతి సీజన్కి ఒక హారర్ జానర్లో వచ్చి మంచి సక్సెస్ అయినాయి. సో ఇలాంటి సినిమాల వల్ల కొంచెం నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆడియన్స్ మీద. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే థియేటర్కి వచ్చి చూడగలరు, అందరూ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి ఇలాంటివి. సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఈ స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? నేను రీజన్ చెప్పానండి, ఎందుకంటే ఐ వాంట్ టు త్రో సమ్ లైట్ ఆన్ మనదైన తంత్రశాస్త్రం మీద. సో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్గా. సో మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇస్తూ ఇది నేను చెప్పినట్టు ఓన్లీ తాంత్రిక్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ తాంత్రిక్ సీక్రెట్స్ అండి. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్. బేసికలీ ఇది ఒక ఎమోషనల్ స్టోరీ, దాంతోపాటు మంచి లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్. అండర్లయింగ్గా మనకి ఈ తాంత్రిక్ థింగ్స్ వస్తాయండి. తాంత్రిక్ అన్నది ఒక ప్రెమైజ్ అంతే. ఇట్స్ అబౌట్ ఏ గర్ల్ వెన్ షీ ఫేస్డ్ విత్ హెర్ సర్వైవల్ ఛాలెంజ్, హౌ షీ ఫేసెస్ ఇట్ అన్నది స్టోరీ అనమాట. చెప్పండి. అనన్యాని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఆ బడ్జెట్లో నాకు ఇంకెవరు స్ట్రైక్ అవ్వలే ఫస్ట్ థింగ్. తర్వాత ఈ సినిమాకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది నాకు. పెద్ద నోటెడ్ యాక్టర్ దీన్ని పుల్ ఆఫ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు. సో ఈవెన్ బడ్జెట్ బాగున్నా సరే నేను దీంతోనే వెళ్ళేవాడినేమో. మేబీ తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా, బడ్జెట్ ఉంటే ఇలాంటి పెట్టుకోవాలని. లక్కీగా నాకు అలాంటి ప్రెజర్ లేదు. సో మొదటి నుంచి నేను అనుకున్న అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేనైతే పెద్ద 100 కోట్ల సినిమా తినేది నాకు తెలుసు. సో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా నా మొదటి నుంచి తినే మైండ్లో ఉండేది. నేను ఫస్ట్ నెరేషన్ ఇచ్చాను, తనతోనే ఫస్ట్ మాట్లాడింది, తను నెరేషన్ ఇచ్చింది తినికే.
తను ఓకే చెప్పేశారు, అలా స్మూత్గా వెళ్ళింది. ఈవెన్ ధనుష్తో కూడా అంతే. ధనుష్నే ఫస్ట్ కలిసాను, ఇంకెవరిని ఆడిషన్ చేయలేదు. మిగిలిన యాక్టర్స్కి అయితే చాలామంది చూశానండి, కానీ హీరో హీరోయిన్కి లక్కీగా నేను ఫస్ట్ ఆడిషన్ అదే ఫస్ట్ కలవడం, వాళ్ళనే ఎంచుకోవడం అయిపోయింది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ధనుష్ బ్రో, శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి. ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టీజర్, ఆ ట్రైలర్? మూవీ కూడా చూశారు. తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అటు పర్ఫార్మెన్స్, ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్పారనమాట. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. శ్రీధర్ గారు ఏమన్నారు? నాన్నగారు నాన్న అయితే అసలు ఫస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకు వెళ్ళి కొంచెం 1 by 1 ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చాను అనమాట. శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో, అసలు కలిసినప్పుడు మా పెద్దనాన్న ఎవరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు ఎప్పుడో తెలిసినట్టుంది ఆయనకి, శ్రీనివాస్ సార్కి. సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారనమాట. నేనైతే పేపర్లో చూసి తెలుసుకున్నాను రీసెంట్లీ, ఏదో పేపర్ క్లిప్లో శ్రీహరి వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే అవునా అండి, అప్పుడు తెలిసింది నాకైతే. చేసినంత వరకు తెలియలేదు. షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్గా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు. అసలు బయటకి అస్సలు చెప్పారు మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట, నేను ఎలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి, సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అసలు సినిమా చేశాడు వీడు, ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేశాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దానికి దేనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు, ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా? ఇప్పుడు ఎవరిని పిల్లలేదు. అంటే సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరూ వస్తారు. అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ వాళ్ళే చాలా మంది స్టోరీలు పెడుతున్నారు. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి అదే మా చైల్డ్ ఆర్టిస్ట్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు అనమాట సినిమాలో. సో ఆయన చాలా బాధపడ్డాడు, నేను ఎప్పుడు చూస్తానన్న సినిమా, నేను ఎప్పుడు చూస్తానన్నా. నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను తనని, నా గైడెన్స్తో తీసుకెళ్తాను, ఆయన ఒక్కడిని పంపాను. ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఎక్సైట్మెంట్ ఏంటి, అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని ఒక కెఫేలో కలిసాను అనమాట. రమ్మన్నారు. సో నేనేమో ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను, ఇంకా ఇంప్రెస్ చేసేయాలి ఏదో ఒకటి చేసి అని వెళ్ళంగానే నేను హాయ్ సార్ అని ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏంటయ్యో నువ్వు ఇంకా సన్నగా ఉన్నావు ఏంటి ఫోటోల కంటే అని అన్నాడు అనమాట. చూడంగా నన్ను పోయింది, ఇంకా సినిమా పోయిందిలే, ఇంకా ఆయన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టోరీ లైన్ చెప్పారనమాట. ఇట్లా అనుకుంటున్నాను, ఒక అమ్మాయి గురించి స్టోరీ అనగానే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఏంటిది అసలు ఇప్పుడు దాకా ఇలాంటిది రాలేదు అనగానే నెక్స్ట్ సిట్టింగ్లో మొత్తం స్టోరీ చెప్పారు. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర, ఇది కనుక స్క్రీన్ మీద వస్తే అసలు మామూలుగా ఉండదు. అంటే చాలా ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో, ఈ మూవీతో. సో ఐ వాజ్ అంటే ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది, శ్రీనివాస్ సార్ ఎలా పుల్ ఆఫ్ చేయగలుగుతారు ఇవన్నీ అని ఒక డౌట్ ఉండింది. బట్ ఆయన చేసి చూపించారు. అంటే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అందరూ చూడాలని సినిమా. అసలు నాకు చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతుంది. ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనన్య గారు, నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా, అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయటనా? లేదండి, అసలు ఎప్పుడు జరగలేదు. నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు. నేను కూడా అనుకున్నాను ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్, అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా, అలా చెప్పారు. నాకెప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఏంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ
టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడు వినలే. అఫ్కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది, ఒక 4-5 years అవుతుంది, బట్ స్టిల్ నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు. సో ఎవ్రీడే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్. అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. సో ఎవ్రీడే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనన్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది షూటింగ్ మొత్తం నైట్ షెడ్యూల్స్ చేశారని చెప్పారు కదా, మీరు ఒకరోజు భయపడ్డారంట, నిజమేనా? నేనా? ఒక షూట్కి వెళ్ళినప్పుడు భయపడ్డారని తెలిసింది. శ్రీనివాస్ గారు అందరూ భయంతోనే వెళ్ళామండి సెట్కి, ఏమవుతుందని భయంతో వెళ్ళాము. అంటే అమ్మాయిలు ఎక్కువ అసలే నాకు కొంచెం ఏమైనా గుర్తు చేస్తే వస్తుందేమో. ఏ ఇన్సిడెంట్? క్లైమాక్సా? ఏమో అసలు భయపడలేదు. లేదు లేదు అలా కాదు, కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసారు కదా, బ్లడ్ వస్తుంది, కొన్ని నోట్లో పెట్టుకొని తీయాలి కదా, అలాంటి కైండ్ ఆఫ్ వాటికైతే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు అది చెయ్యాలా అన్న ఫీలింగ్ వచ్చేది. అలాంటి ఫీలింగ్ అయితే చాలా రోజులు ఉండింది. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఉంటుంది కదా, అనన్య గారు మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఒకటి చేయాలి అన్నప్పుడు అలాంటిది ఉంది, కానీ భయం అయితే ఎప్పుడు పడలేదు. ఐ థింక్ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉండేది, బాగా చేయాలి, ఈ సినిమా ఎలాగైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండేది, కానీ భయం ఎప్పుడు లేదు. ఓకే, మీ ఈ సినిమాలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏంటండి? క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ చాలా అంటే నేను రెగ్యులర్గా ఉండే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే నా ఓన్ పర్సనాలిటీ కాకుండా ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ చేయాల్సి వచ్చింది. సో అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు. ఓకే అండి. విషయాలు డైరెక్టర్ గారు, మీరు ఇందాక స్పీచ్లోనే చాలా విషయాలు చెప్పారు, ఈ సినిమాలో ఇంకెన్ని విషయాలు చెప్పబోతున్నారు? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ విషయాల గురించి కాదు సినిమా చాలా చందమామ కదా అలా చదువుతాము, అలాగే చాలా హాయిగా నీట్గా ఉంటుంది. హర్రర్ ప్రెమిస్ ఉంటుంది, తాంత్రిక ప్రెమిస్ ఉంటుంది, దాంతోపాటు చిన్న చిన్న మనం ఎక్కడైనా చెప్పగలిగితే అక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చు. అంటే మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు కదా? అవునండి. అదే నేను మీకు మనకి తెలియకుండానే మన లైఫ్లో ఇవి భాగం అయిపోయాయండి. రామాయణ మహాభారత కాలం నుంచి తాంత్రిక విద్యలు ఇవన్నీ ఉన్నాయి. అదే నేను చెప్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, అసలు మంత్రాలు యంత్రాలు అనేది ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అదే ఇట్స్ అవర్ సైన్స్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంకా జలుబుకి మనకు మాత్రం లేదు. జలుబు వస్తే 1 రోజులు జలుబుతో బేర్ చేయాల్సిందే. సైన్స్ అనేది అంటే ఉన్న ఫ్యాక్ట్స్నే చూపిస్తుంది, ఉన్న ఫ్యాక్ట్స్నే ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇంకా మనం చూడని విషయాలు చాలా ఉంటాయి కదా. కానీ మంత్రాలకు చింతకాయలు రాలవని సామెత కూడా ఉంటుంది కదా? అవునండి. అదేనండి, ఇప్పుడు జనాల్లో కొందరు మంత్రతంత్రాలు నమ్ముతారు, కొందరు నమ్మరు. నేను నా కొడుకు పుట్టేంత వరకు నేను నమ్మేవాడిని కాదు. తనకేమైనా చిన్న ఇబ్బంది వస్తే దిష్టి తీస్తే తగ్గిపోయేది. ఎప్పుడు ఫంక్షన్కి వెళ్తే అది చెప్పలేము, మన ఇంట్యూషన్ కొన్నిసార్లు నిజం అవ్వచ్చు. ట్రైలర్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా తాంత్రిక శక్తిని చేశారు, తాంత్రిక పూజలు చేశాడని చెప్పారు. ఎవరండి ఆ ముఖ్యమంత్రి? అది ఇప్పుడు చెప్పలేనండి. సినిమాలోనే చెప్పారా? సినిమాలో కూడా చెప్పట్లే. మరి ఆ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే బాగుంటుంది. అది మీరు జర్నలిస్ట్ కదండి, మీరు కనుక్కోవచ్చు. అది న్యూస్ ఆర్టికల్లో కూడా పడింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది. సో ఓకే అండి. థ్యాంక్ యూ. అనన్య గారు, ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సంథింగ్ స్టోరీ చెప్పుంటారు కదా, ఏదైనా పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీరు స్ట్రక్ అయ్యారా? అరే ఇట్లా కూడా బయట జరుగుతుందా, ఆ పాయింట్ చేస్తే ఏమనుకుంటారు ఆడియన్స్ అని అనుకున్నారు? చాలా పాయింట్స్ అండి. బేసికలీ ఎందుకు అంటే ఇది మన తెలుగు సినిమాలోనే ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్ట్. మీరు ఇప్పటి వరకు చూసుకుంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఈ కాంటెంట్ కానీ ఈ స్టోరీ లైన్ కానీ ఇప్పటి వరకు చాలా అంటే మేబీ ఒక 5% ఆఫ్ ఇట్ ఏమైనా టచ్ చేశారేమో. మేము కూడా చాలా ఎక్కువ టచ్ చేయట్లేదు, బట్ ఒక 20% ఆఫ్ ఇట్ చాలా వరకు ఓకే ఇలా జరుగుతుందా, ఇలా నిజంగానే బయట ఉండేదా లేకపోతే ఉందా ఇప్పుడు అన్న డౌట్ చాలా పాయింట్స్లో వచ్చింది నాకు. ఒక మేబీ ఒక 5-6 మూమెంట్స్ ఉన్నాయి అట్లా నాకు సినిమాలో. సో మీకు ఫేవరెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా, మీరు చూసి ఉంటారు. మీ పాస్ట్ మూవీస్లో హారర్ మూవీస్ మీకు నచ్చిన మూవీస్లో ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకున్నారు మూవీ నుంచి, అట్లా యాక్ట్ చేయాలి, ఇట్లా నేను భయపడాలండి అట్లా? అలా ఏం తీసుకోలేదు. మేబీ భయపడటం నాకు ఇన్ జీన్స్ ఉందేమో, అలా అయితే ఏం తీసుకోలేదు. బట్ కొన్ని ఫిల్మ్స్ చూసానండి. ఇప్పుడు ఆర్జీవీ సార్వి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి, అప్పట్లో
అప్పట్లో మనం చాలా భయపడేవాళ్ళం. ఒకసారి థియేటర్కి వచ్చి ఒక్కళ్ళే కూర్చుంటే సంథింగ్ మనీ ఇస్తా అని చెప్పి చాలా ఉన్నాయి కదా, రాత్రి దెయ్యం అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో అప్పుడు అవి చూశాను అలాంటివే, కానీ ప్రత్యేకంగా నా రోల్ గురించి అయితే ఎక్కువ చూడలేదు. అనన్య గారు హాయ్. హియర్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాక్చువల్లీ ఎవ్రీ 6 monthsకి ఎవల్యూషన్ అవుతుంటుంది, చేంజ్ అవుతుంటుంది అని. సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో. సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది? వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్? ఎ లాట్ హ్యాస్ చేంజ్డ్ అండి. అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు, ఐ వాజ్ వెరీ నైవ్. ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మేబీ స్క్రిప్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ, డైరెక్టర్స్ కానీ. నేను అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను, సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి పాయింట్లోనూ. ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు, అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర, ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అండ్ మీరు కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ, మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నారు, అలాంటి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ చేశారు, మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అనిపిస్తుందా? లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాస్ట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా. అది ఏంటి దాని రీజన్ ఏమన్నా? ఐ డోంట్ నో రీజన్, మీరే తెలుసుకొని చెప్పండి. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే, నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరియా ఉండేవాళ్ళు కదా అప్పట్లో, లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లలాగా అలా కిడ్డిష్గా అలాంటివి ఎక్కువ వస్తాయి, ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ నా జర్నీ ఆల్ టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు, బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి. అంటే నేను అంత పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మల్లేశం చేసేంత వరకు నాకే తెలియదు. అంటే బాగా గ్రేట్ చేశాను అని నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా, సో అట్లాంటివి చేయగలను నాకే తెలియదు. సో మేబీ ఫ్యూచర్లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కెరియర్లో, తెలియదు కదా. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హీరో గారు, మీరు అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇలా శ్రీహరి గారు రిలేటివ్ అని చెప్పి అని, అంటే ఒక్కొక్కసారి ఇది చెప్పుకోవడం యూజ్ అవుతుందని అనుకుంటున్నారా, లేదా చెప్పకుండా ఇలా కెరీర్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారా? అంటే మీరు చేసే క్యారెక్టర్స్ వల్లే ఇట్ విల్ బి గో ఆన్ అని అనుకుంటున్నారా? లైక్ చెప్పడం వల్ల ఏంటి యూస్, చెప్పకపోవడం వల్ల ఏంటి యూస్ అని? అంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, ఒక యాక్టర్కి ఆ టాలెంట్ ఉందని ఆ యాక్టరే నమ్మితే తను ఏం చెప్పకపోయినా తన వే ఫైండ్ చేసుకుని వెళ్ళిపోతాడు అని గట్టిగా నమ్ముతాను. సో నేను ఆ వేలోనే వెళ్తున్నాను. అంటే ఏదో పెద్దనాన్నని డిస్రెస్పెక్ట్ చేద్దామని అలా ఏం కాదు. నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఆయన పేరు వాడుకొని వెళ్తే అదొక విధంగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఆయన. అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను, ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను దీని తర్వాత. సో ఇవన్నీ ఆయన పైన నుంచి చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదే నేను నమ్ముతున్నాను. మీకు మగధీరలో శ్రీహరి గారి డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు చెప్పాలి, అదే గుర్తుందా? భైరవ మళ్ళీ పుట్టాడు అంటారు కదా. సో ఈ మూవీ తర్వాత ఒక మంచి యాక్టర్ పుట్టాడు అని అనాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ధనుష్ గారు, ఈ మూవీ మీకు ఫస్ట్ డెబ్యూ మూవీ కదండి. సో ఇందాక మీరు చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మెయిన్ లీడ్ అనుకున్నాను, కానీ నాకు మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అన్నారు. సో అప్పుడు ఏమైనా వెనకాల వద్దనుకున్నారా, లేకపోతే కంటిన్యూ అంటే ఒక క్యారెక్టర్గా వెళ్దాం అనుకున్నారా, లేదా హీరో మెయిన్ లీడ్ అయితేనే చేద్దామని ఫిక్స్ అయ్యారా? అలా ఏం లేదు. అంటే నేను మెయిన్ క్యారెక్టర్స్ని చూస్తానండి. అంటే ఇప్పుడు తిన క్యారెక్టర్ కూడా ఒక మంచి, ఎలా చెప్పాలంటే, యాక్చువల్లీ బోత్ హీరో అండ్ హీరోయిన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. లైక్ హీరోయిన్ అంటే స్టోరీ తనది, కానీ హీఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు తిన క్యారెక్టర్ కూడా చూసుకుంటే ఒక సపోర్ట్ లాగా ఉంటాను అనమాట. నేను తినే హీరో సినిమాలో చెప్పాలంటే, లైక్ నేను సపోర్ట్ లాగా ఉంటాను, దానికి మించి ఏం కావాలి, ఇంకా సపోర్ట్ లాగా కనబడుతున్నాను కదా. నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ మన సినిమాలో ఒక 5-6 క్యారెక్టర్స్ ఉన్నాయండి, చాలా బలమైనవి, అన్నీ ఇంపార్టెంట్. వితౌట్ ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాని చూడలేము. నాకు పర్సనల్గా అంటే సినిమాలో ఒక 7-8 క్యారెక్టర్స్ మంచిగా ఉంటే ఆ సినిమా మంచి సినిమా అవుతుందని నా ఫీలింగ్. సాధారణంగా హీరో హీరోయిన్ కోసమే రాస్తారు ఎక్కువ, కానీ మనలో ఈ సినిమాలో ఆ డెప్త్ ఉందండి. ధనుష్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఓకే, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు హియర్, ప్రొడ్యూసర్ గారు
చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూస్ చేయడమే ఒక కరేజ్ ఉండాలి. అలాంటిది ఇలాంటి తంత్ర లాంటి సినిమాలు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే డెబ్యూ ప్రాజెక్ట్ అనుకుంటున్నా. డెబ్యూ కాదా, నేను చేశాను చాలా ఫిలిమ్స్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నరేష్ గారు అండ్ రవి గారు. సో నేను కో ప్రొడ్యూసింగ్ చేస్తూ ఎడ్యుకేషన్ చేశాను. సో మనకి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఏంటంటే కథ నచ్చాలండి. కథ నచ్చిన తర్వాత మనం ఛాలెంజింగ్గా తీసుకోవడానికి ప్రొడ్యూసర్ ఇప్పుడు ముందుకు వస్తారు. ఎందుకంటే వేరే బిజినెస్లు కాదు కదా, ప్రొడక్షన్ హౌస్ ఇది. అవును. చంద్రముఖి తర్వాతలా రజనీకాంత్ గారు చాలా టెంపుల్స్కి, హిమాలయస్కి వెళ్ళారు. అంటే కొన్ని స్పిరిచువల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి, పాజిటివ్ వైబ్స్ కోసం. సో ఈ సినిమా అయిన తర్వాత కూడా మీరు వెళ్ళారంట, నిజమేనా? టెంపుల్స్కి అట్లా వెళ్ళదండి. యాక్చువల్గా ఇది టెంపుల్స్ తాంత్రికత్వం కదా, వెళ్తే సమాధులకో శ్మశానాలకో వెళ్ళాలి. సో వాటికి అంత డేర్ లేదు మాకు, కాబట్టి లైవ్లీ చూసాం మేము. రోజు శ్మశానాల్లో కూడా షూట్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే. అంటే ఇప్పుడు కాస్టింగ్, పాపులర్ కాస్టింగ్ లేకపోతే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూడటం లేదు మూవీస్, అక్కడ ఎవరున్నా సరే. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? అంటే బేసికల్గా పాపులర్ ఆర్టిస్ట్ అని కాదండి. ఇప్పుడు సలోని గారు అనేవారు చాలా పాపులర్ ఆర్టిస్ట్. ఆవిడ అనన్య గారు ఉన్నారు, ఆవిడ క్యారెక్టర్కి ఆవిడే యాక్టర్, ఇంకొకరు కాదు, ఊహించుకోలేం. ఎందుకంటే డైరెక్ట్గా చూస్ చేసే విధానం కూడా చూసుకుంటారు, పర్టికులర్ ఫీచర్స్ ఏ ఉన్నాయి. ఆ క్యారెక్టర్కి ఇంకొకరు తీసుకొచ్చినా సరే రిజెక్ట్ చేసేవారు. ఎందుకంటే మేము అప్రోచ్ అయిన తర్వాత చూసి ఎందుకు తీసుకుంటున్నారంటే ఒక రీజన్ చెప్తారు ఆయన. ఎక్స్ప్లెనేషన్లో మాకు నచ్చింది ధనుష్ గారిని తీసుకోవడం, అనన్య గారిని తీసుకోవడంలో. అట్లనే సలోని గారు ఉన్నారు, టెంపర్ వంశీ గారు ఉన్నారు, మనోజ్ ముత్యం గారు ఉన్నారు. అట్లా ప్రతి ఆర్టిస్ట్, మీసా లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒక కథకి పాత్రలకి ఎవరు సరిపోతారో అట్లాంటి వాళ్ళు ఆయన తీసుకునేటప్పుడు మేము సపోర్ట్ చేయాలి. బేసికల్గా మేము అబ్జర్వ్ చేసి సపోర్ట్ చేస్తాం అంతే. ప్రొడక్షన్ క్వాలిటీ వైజ్ ఏంటంటే ఆయన అడిగిన వరకు ఎక్విప్మెంట్ ఇవ్వాలి, క్వాలిటీగా తీసామని మేము అనుకుంటున్నాం. రేపొద్దున మీరు ట్రైలర్లో చూశారు, ఆ పెర్ఫార్మెన్స్ని బట్టే చూస్ చేసుకున్న క్యారెక్టర్లు అండి ఇవి. అంతేగాని మనం కథ బాగుంది, కథలో పాత్రలు బాగున్నాయి, అందరు బాగా చేశారు, టెక్నికల్ టీం కూడా బాగా చేసింది, విజువలైజేషన్ బాగుంది. సో మా ప్రయత్నం అయితే బాగా చేసామని ముందుకు వస్తున్నాం. 15th మేమంతా మీరు ప్రమోట్ చేస్తారని ఇంకా ఆశిస్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనన్య గారు ఉంటేనే హిట్ అవుతుంది సినిమా, మనకి మసూదా హిట్ అయింది. అదే ఇందాక డైరెక్టర్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు మీరు, అంటే చాలా రోజులు అవుతుందండి సార్, మీరు అడిగారు చాలా రోజులు అవుతుంది, ఇవన్నీ పాత పడిపోయాయి కదా, ఇప్పుడు ఎవరు చూస్తారంటే ఒక మసూదా వచ్చింది, ఒక తర్వాత ఏమో విరూపాక్ష వచ్చింది, తర్వాత ఏమో పొలిమేర వచ్చింది. అంటే ప్రతి నెలకు వచ్చేటప్పుడు ఎక్కడ మనం సంవత్సరాలు గుర్తు వస్తున్నాం, ప్రతి నెలకు వస్తుంది సినిమా. ఆ త్రోవలో మేము వస్తున్నామండి. ఓకే. అనన్య గారు కోపడద్దు, ఒక క్వశ్చనే ఉంది. నేను కోపడతా అండి, నేనే మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను దీని తర్వాత. సో ఒక యాక్టర్గా మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేస్తున్నారు, ఐ అగ్రీడ్. కానీ ఛాన్స్ లేక అలాంటి రోల్స్ ఒప్పుకుంటున్నారా, లేదంటే ఆ క్యారెక్టర్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రీవియస్గా కిస్ సీన్ అని అన్నాను కదా, అలా. బేసికలీ ఛాన్సులు లేకనో లేకపోతే అంటే స్టార్టింగ్ నుండి చెప్తానండి, నేను మేబీ ఆఫ్టర్ వకీల్ సాబ్ నేను కూడా గ్లామరస్ రోల్స్ చేద్దాము అన్నట్లే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బట్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే హీరోయిన్స్ ఆర్ ఈజీలీ రిప్లేసబుల్ అండి. ఇఫ్ యూ టేక్ ఫ్యూ హీరోయిన్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కొన్ని హిట్స్ లేకపోతే ఈజీగా రీప్లేస్ చేస్తున్నారు, వాళ్ళకి అనిపించట్లేదు. సో నాకేమనిపించిందంటే నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనిపించింది. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక వే మంచి ఫిల్మ్స్ తీసి, ఓకే ఈ అమ్మాయి అనన్య ఫిల్మ్ చేస్తుంది అంటే దేర్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న ప్రాసెస్లో చేస్తున్న ఫిల్మ్స్ అండి ఇవన్నీ. అలాగని చెప్పి గ్లామరస్ రోల్స్ చెయ్యరా అనన్య గారు అంటే చేస్తాను, బట్ ఐ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ నాకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేబీ ట్రై చేస్తాను. దట్స్ ద థింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీ క్వశ్చన్. నా క్వశ్చన్, మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది ఆనెస్ట్గా చెప్పండి. ఎవరెవరి చేతిలో మైక్లు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలి. వాళ్ళు మీరే, ఆబ్వియస్గా మీ చేతిలోనే మైక్ ఉంది, ఆనెస్ట్గా చెప్పండి. నేను కొంచెం ఒక 2 సీన్ల దగ్గర కొంచెం భయపడ్డాను. ఇంకా మీ నుంచి పొట్టేల తర్వాత ఇంకొంచెం హాట్నెస్ ని మేము ఎక్స్పెక్ట్ చేసాం, అది కనిపించలేదు. కనిపించలేదు, సినిమాలో ఉంటదేమోనని చిన్న హోప్. ఓకే. అండ్ సలోని గారిని చూసి షాక్ అయ్యాం. ఓకే, సూపర్ సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓకే ఓకే, ఓవరాల్ గా ట్రైలర్ చాలా నచ్చింది అంటున్నారు. అంటే మీ అంత నచ్చలేదు కానీ నచ్చింది. థ్యాంక్ యూ.
అనన్య గారు, హాయ్ అండి. ట్రైలర్ ఎలా ఉందని అడిగారు కదా, Yeah. మార్చి 15 సినిమా చూసేంత బాగుందని చెప్పాలని ఉంది. చెప్పాలని ఉందేంటి? చెప్పాలి. చెప్పేసా కదండి. ఓకే, చాలా బాగుందండి. మార్చ్ 15th నాతో పాటు నాకు తెలిసిన ఒక 1000 మెంబర్స్ ని సినిమాకి తీసుకెళ్ళేంత బాగుందని చెప్పండి. హ్యాపీ ఫీల్ అవుతాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సాయి చరణ్ గుర్తుపెట్టుకోండి. యా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మిమ్మల్ని వకీల్ సాబ్ సినిమాలో చూశాను. అంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ హర్రర్ ఫిలిమ్స్కి వచ్చేసరికి చాలా ఎక్స్ప్రెషన్స్, చాలా యాక్టింగ్ కావాలి. బట్ మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ లేనప్పుడు గుడ్ క్వశ్చన్ అంటారు ఫస్ట్. బేసిక్లీ ఈ ఫిల్మ్ కోసం అంటే నేను శ్రీనివాస్ గారు ఇన్పుట్స్ ఎక్కువ తీసుకున్నాను. అంటే తను ఒక 1-2 days వర్క్షాప్స్ పెట్టారు. అండ్ ఆల్సో ఈ సీన్కి ఎలా కావాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది చేశాను. మ్యాక్సిమం ఇన్పుట్స్ కంటే కూడా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకున్నాను. కొంచెం క్లైమాక్స్కి కొంచెం వర్క్ చేసామండి. 1-2 days రిహార్సల్స్ అవి చేసాం, అంతేనండి. హీరో గారు సార్, ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది మీకు, కానీ నేను హీరో అదే మెయిన్ లీడ్ హీరోయిన్ గారు అంటున్నారు. బట్ మీకు ఎందుకు ఇంత ధైర్యం, ఎందుకు ఈ సినిమా మీద ధైర్యం? అంటే మెయిన్ స్టోరీ విన్నాక నాకు విపరీతంగా నచ్చేసిందండి. అంటే ఎలా నేను ముందు కూడా చెప్పాను, అసలు ఇలాంటి స్టోరీ ఎక్కువ రీచ్ అవ్వాల్సిన స్టోరీ అనమాట. సో నేను ఈ సినిమాలో పనిచేస్తే తప్పకుండా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈయన చూపించిన ఆ విజన్ కానివ్వండి, అది ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తే అది తప్పకుండా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అని ఫీల్ అయ్యి నేను ఒప్పుకున్నాను సినిమాని. సో నాకు మెయిన్ స్టోరీ నచ్చి ఆ క్యారెక్టర్ కూడా నచ్చింది నాకు. సో అందుకని ఒప్పుకున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, పిల్ల బచ్చాలు మా సినిమాకు రావద్దండి అని అయితే పోస్టర్ పెట్టారు. బట్ చాలా వరకు నా చిన్నప్పుడు అయితే నేను హర్రర్ మూవీస్ ఎక్కువ చూశాను. బట్ ఎందుకు సార్ అలా పెట్టారు? అంటే అంత భయం ఉంటుందా మీ తంత్రాలో? అంత భయం ఉందండి. ఏ సర్టిఫికేట్ వచ్చింది, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలని అనుకున్నాం. సో ఇది ఒక పాజిటివ్ వే, ఒక నెగిటివ్ వే కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వెళ్ళామండి. చిన్న ప్రమోషన్ స్ట్రాటజీ. అంత భయంకరంగా ఉండదండి, అంత ప్రీచీగా ఉండదు, మంచి స్టోరీ. దాంతోపాటు అండర్లయింగ్గా ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, అంతే. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, చెప్పండి. ఇందాక మీరు అన్నారు అంటే ఇందులో ఏం కావాలో అన్ని, అంటే దిల్ రాజు గారిని కొంచెం ఇంప్రెట్ చేశారు. ఎందుకు హైప్ అవ్వడానిక? అనన్య గారి కోసం అండి. ఎందుకని అంటే తెలుగులో మన టాలెంట్స్ చాలా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెసెస్ ఉన్నారు. సో వాళ్ళ కోసం చెప్తూ నేను ఇలా చెప్పాను. దిల్ రాజు గారి గురించి కాదు, దిల్ రాజు గారి మాటల్లో చెప్పాను. అదే ఆ మాటలో చెప్పారు. కొంచెం యూట్యూబ్స్లో ఉన్న దాంట్లో తమ్నైల్స్ కోసం మేబీ అయ్యింది వచ్చండి. నేను ఒక లైటర్ టోన్లో చెప్పాను అంతే. ఓకే. అనన్య గారు, కావాలంటే యూట్యూబ్లో తమ్నైల్స్ వేసుకోవచ్చు, వాళ్ళు వేసుకుంటారు. అనన్య గారు, ఇందాక మీరు కూడా ఒక మాట అన్నారు, వకీల్ సాబ్ తర్వాత మూవీస్ తర్వాత తంత్ర అనన్య అవ్వాలని ఉంది. వకీల్ సాబ్ తంత్ర కన్నా బెస్టా? కంపేర్ చేయలేము, ఆబ్వియస్గా 100% కంపేర్ చేయలేము. బికాస్ 2 different జానర్స్ ఉన్నాయి, 2 కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆల్సో దాంట్లో పవన్ సార్ ఉన్నారు. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. బట్ నాకు ఆఫ్టర్ వకీల్ సాబ్ నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని నాకు చాలా నమ్మకం ఉంది. అందుకని చెప్పాను, క్యారెక్టర్ వైజ్గా అనుకోవచ్చు, స్టోరీ వైజ్గా అనుకోవచ్చు, టేకింగ్ ఎవ్రీథింగ్. మొన్ననే రీసెంట్గా ఫిల్మ్ చూసాము. ఫిల్మ్ చూసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, ఓకే ఈ ఫిల్మ్ నా కెరియర్లో చాలా మంచి ఫిల్మ్ అవుతుంది అని చెప్పి. అందుకని అన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనన్య గారు, థ్యాంక్ యూ ధనుష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ తేజ గారు. కుశాలిని గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మార్చ్ 15th థియేటర్స్లో కలుద్దాం. అండ్ మళ్ళీ సక్సెస్ మీట్కి కూడా నన్నే పిలవండి తేజ గారు, ఓకేనా?